ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికా కాంగ్రెస్ సభ్యుడు లిండ్సే గ్రాహం భారత్, చైనాతో పాటు ఇతర దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ధర తక్కువగా ఉందని రష్యా వద్ద క్రూడ్ ఆయిల్ను కొనుగోలు చేయాలని చూస్తే మీ ఆర్థిక వ్యవస్థను నిట్టనిలువునా కూల్చేస్తామని ఆయా దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఈ దేశాలు రష్యా నుంచి సుమారు 80% క్రూడ్ ఆయిల్ను కొంటున్నాయని, ఇది ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ఆర్థికంగా సమర్థిస్తోందని ఆయన ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దేశాలపై 100% టారిఫ్లను విధించనున్నారని, ఆయన సహ స్పాన్సర్ చేసిన శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025 బిల్లు ద్వారా 500% వరకు టారిఫ్లను విధించే అధికారం అధ్యక్షుడికి ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ బిల్లుకు 84 మంది సెనేటర్ల మద్దతు ఉందని, ఇది రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు పుతిన్ను చర్చల బల్ల వద్దకు తీసుకురావడానికి ఉద్దేశించిందని ఆయన తెలిపారు. భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు రక్తపాతంతో డబ్బు సంపాదిస్తున్నాయని, రష్యా చమురును తక్కువ ధరకు కొనుగోలు చేయడం ద్వారా పుతిన్ యుద్ధ యంత్రాన్ని సమర్థిస్తున్నాయని లిండ్సే విమర్శించారు. ట్రంప్తో ఆటలాడుకోవాలని చూస్తే ప్రమాదాన్ని ఏరికోరి తెచ్చుకున్నట్లేనని, మీ చేష్టల ఫలితంగా మీ దేశ ఆర్థిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుందని ధ్వజమెత్తారు. ఈ టారిఫ్లు రష్యాకు ఆర్థిక మద్దతును నిలిపివేయడానికి, ఉక్రెయిన్కు ఆయుధాల సరఫరాను పెంచడానికి ఉద్దేశించినవని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ కూడా రష్యా 50 రోజుల్లో శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే 100% టారిఫ్లను విధిస్తామని హెచ్చరించారు. భారతదేశం ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. ఇది దేశ ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వానికి కీలకమని పేర్కొంది. 2025 మేలో భారత్ 4.2 బిలియన్ యూరోల విలువైన రష్యా శిలాజ ఇంధనాలను కొనుగోలు చేసింది. ఇందులో 72% క్రూడ్ ఆయిల్ ఉంది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భారత్ ఇంధన అవసరాలు ప్రాధాన్యతని, ఈ విషయంలో గ్రాహంతో చర్చలు జరిపినట్లు తెలిపారు. రష్యా మాత్రం ఈ బెదిరింపులను ఖండిస్తూ అమెరికా ఆంక్షలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025 బిల్లు ఆమోదం పొందాలంటే సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, ట్రంప్ సంతకం అవసరం. ఇది ఇంకా కొంత సమయం పట్టొచ్చు. ఈ సందర్భంలో భారత్ రష్యాతో దీర్ఘకాల సాంప్రదాయ సంబంధాలను ముఖ్యంగా రక్షణ, ఆర్థిక రంగాల్లో కొనసాగిస్తోంది. అదే సమయంలో అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా బలోపేతం చేస్తోంది. ఈ టారిఫ్ బెదిరింపులు భారత్కు భౌగోళిక, రాజకీయ సవాళ్లను తెచ్చిపెట్టవచ్చు. ఎందుకంటే రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపితే దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. కాగా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా తీరును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుపడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో యుద్ధాన్ని ఆపేలా చర్చలకు రావాలని ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ఆదేశించారు. ఈ బెదిరింపుల్ని రష్యా ఖండించింది. అమెరికా తమపై ఎలాంటి ఆంక్షలు విధించినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.